ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరించి తిప్పుతుందిరా, ఫీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాల సంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లలా. కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం, తన మొగుడెవరో మరి అయ్యో పాపం. అమ్మయ్యా రే, తను వెళ్ళిపోయిందిరా. రే, అసలు తనకి ఈ అడ్రస్ ఎలా తెలిసింది? ఏంట్రా అలా చూస్తున్నారు? నేను నిన్ను చూడ్డం కాదురా, నువ్వేం చేసావో చూడు. మళ్ళీ మతిచ్చానా? ఇక తెల్లవారే వరకు ఆ అమ్మాయి స్పృహలోకి చచ్చినా రాదు. అంత టైం పడుతుందా? ఇప్పటికిప్పుడు 3 సార్లు మత్తమంది ఇచ్చాం, ఇంకేం లేస్తుంది? ఇది ఈరోజు తేలే వ్యవహారం కాదు, కానీ ఈరోజు నువ్వు నీ లవర్తో కంటిన్యూ చేయి. మీరేం చేస్తారా? మేము ఇంటికెళ్ళి మార్నింగ్ వచ్చేస్తాం. మార్నింగా? ఒరే చైతు, ఒక్కడిని ఈ డెన్లో ఉండాలంటే అది రాత్రిపూట భయంగా ఉందిరా. ఒకరు కాకపోతే అడ్డా మీదకెళ్ళి ఓ 10 మంది కూలీలు మాట్లాడుకురమ్మంటారా? మొత్తం మంది ఇచ్చింది మీరు కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కూడా మీరే కదా బాబు. టెన్షన్ ఏం లేదురా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. దేవుడంటే నువ్వుండవా? ఉండరు. మార్నింగ్ వరకు మీరు ఒక్కళ్ళే సోలో పెర్ఫార్మెన్స్. బాబు జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అదిగో సూర్య వచ్చినట్టుంది. సూర్య, నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? ప్రేమిలేది? తనింకా ఇంటికి రాలేదా? అంటే నీకెక్కడా కనిపించలేదా? ప్రమిళకి తెలిసిన ఫ్రెండ్స్ అందరిళ్ళకి వెళ్ళాను, రాలేదని చెప్పారు. ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుందనుకున్నాను. అటు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళక ఇటు ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళిపోయినట్టే. లక్ష్మి, ప్రమిళ, 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 లక్ష్మి, ఈడొచ్చిన పిల్ల ఉదయం అనగా బయటికి వెళ్ళింది. ఎక్కడా లేదంటే తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. అమ్మా, నువ్వేం భయపడొద్దు, అక్కకేం కాదు. ఏ ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళుండొచ్చు. నువ్వే చెప్పావు కదే ప్రమీల ఫ్రెండ్స్ అందరినీ కలిసి వస్తున్నానని. నాకు పరిచయం లేని ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కదా. మనకి తెలియని ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తుంది? ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. అలా అనుకున్నా ఇంటికి రావాలి కదే. లేట్ అయిందని అక్కడే ఉండిపోయి ఉండొచ్చు కదా. అలా అని నువ్వనుకున్నా నేను అనుకోలేనే. ఏం కాదమ్మా, రేపటికల్లా అక్క ఖచ్చితంగా ఇంటికొస్తుంది. ఉదయం కల్లా దీంట్లో లేకపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది, తన పెళ్లి ఆగిపోతుంది. పెళ్ళాగిపోవడం ఏంటి? ఉదయం ప్రమీల వాళ్ళ ఆడపడుచులు వచ్చి దానికి పసుపు నీళ్ళతో స్నానం చేయించి చీరెందుకు పెట్టారో తెలుసా? వాళ్ళ ఆచారం ప్రకారం ఆ అమ్మాయిని అబ్బాయిని ఉదయాన్నే గుడికి తీసుకెళ్లి ఏదో పూజ చేయించాలట. రేపు ఉదయం ప్రమీల వాళ్ళ ఆడపడుచులు వచ్చి అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగదమ్మా. రేపు ఉదయానికల్లా అక్క ఖచ్చితంగా ఇంటికొస్తుంది. లేకపోతే ఎక్కడున్నా నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను.
ప్రేమిలకేం కాదు కదా సూర్య. అమ్మా, నేనుండగా మన అనుకున్న ఎవరికి ఏం కాదు కానివ్వను. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. అక్క వస్తుంది. అసలు అక్క ఏమైపోయినట్టు? రే, దీపం చుట్టూ పురుగుల్లాగా ఎంతసేపు నా పక్కన ఉంటారేంట్రా? పనులేం లేవా? నీకంటే పనులు ఎక్కువ అన్నయ్య. వదినెలాగూ నేను అంతగా పట్టించుకోవడం లేదు కదా. కనీసం మేమైనా నిన్ను చూసుకోకపోతే నువ్వేమైపోతావు చెప్పు. ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందన్నయ్య? ఇదివరకటి మీద బెటరే అనుకుంటా కదన్నయ్యా? రే, కాసేపైనా నన్ను మాట్లాడించకుండా నా మానాన్న నన్ను వదిలేయచ్చు కదరా. డోలు మధ్యలో చెరువు పక్కనే చేరి నన్ను వాయించి వదిలేస్తున్నారు కదరా. మాటి మాటికి మీరు నాకు గుర్తు చేస్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్ నాకు జరిగిందని బాధేస్తుందిరా. తట్టుకోలేకపోతున్నావు అన్నయ్య, అందుకే షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నావు. రే, మీ అభిమానానికి దండేసి దండం పెడతాను. ఫీలింగ్స్ ఉంటే మనసులో దాచుకోండిరా, షేరింగ్ వద్దు. వీళ్ళు మళ్ళీ షేరింగ్లు మొదలు పెట్టేశారు. ఏంటి బావలు, ఏమైంది? చైతు, అది షేరింగ్లు వద్దని ఇప్పుడే కదరా చెప్పాను. ఏమైంది బావా? ఏమీ లేదు. ఏమీ లేకపోతే బాబుని చూడగానే వీళ్ళిద్దరూ చైతు అని ఎందుకు పిలిచారు? తిన్నదరక్క. మీరేంటి అలా కూర్చున్నారు? అసలేం జరిగింది? నేను ఆగమన్నా ఆగరు కదరా. చెప్పండి రా, చెప్పండి. అన్నయ్యకి జంక్షన్ లో ట్రబుల్ వచ్చింది. ఏ అంటే ఒక ఘనకార్యం చేద్దామని వెళ్తే అసలు కార్యమే చెడిపోయింది. ఏంటి ఈయన చేయబోయే ఘనకార్యం? నేను చెబుతాను. ఇప్పటి వరకు చెప్పి చెప్పి మీరు స్ట్రైన్ అయిపోయారు కదా, బ్యాలెన్స్ నేను చెప్తాను. ఏం లేదు బామర్ది, నేను సాహసవంతుణ్ణి ధైర్యవంతుణ్ణి అని నీకు తెలుసు కదా. ఏంటి వెతుకుతున్నారే? అదే సాహసవంతుడు ధైర్యవంతుడు అంటున్నావు కదా, ఇక్కడెవరున్నారా అని. పొజిషన్ బ్యాడ్ అయ్యేటప్పటికి ప్రతివాడు కౌంటర్లు వేస్తున్నాడు. అది నేనే. బ్యాంకులో డబ్బులు డ్రా చేద్దామని వెళ్ళాం. మనం ఎప్పుడు బ్యాంక్ వెళ్ళామన్నయ్యా? నువ్వు అర్జెంటుగా నోరు మూయడానికి ఏం తీసుకుంటావురా? ఇంతలో ఓ పెద్దాయన డబ్బులు డ్రా చేసుకుని వెళ్తూ ఉంటే ఒక దొంగ అతని దగ్గర ఉన్న డబ్బుల బ్యాగ్ను లాక్కుని పారిపోయాడు. ఆ దృశ్యం నా కంటబడింది. నేను అలర్ట్ అయిపోయాను. ఓ పౌరునిగా నా బాధ్యత గుర్తొచ్చింది. ఆ పెద్ద ఆయనకి హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాను. వెంటనే వెళ్ళి ఆ దొంగని పట్టుకున్నాను. ఇద్దరి మధ్యలో డబ్బుల బ్యాగ్. దొంగ బ్యాగ్ను అటు లాగటం, నేను ఇటు లాగటం. వాడు అటు లాగటం, నేను ఇటు లాగటం. ఇదేదో కథ చెప్పినట్లుంది. చెప్తుంది కదే కదా. కామెడీలు వద్దన్నానా? వాడటు నేనిటు లాగుతూ ఉంటే నా బలానికి తట్టుకోలేక బలంగా కాలెత్తి సెంటర్లో తన్నుతున్నాడు. సెంటర్లోనా? బాబు, బ్యూటీ పార్లర్ దగ్గర కిడ్నాపర్ని నేను సరిగ్గా అదే సెంటర్లో తన్నాను. ఏమండి, మిమ్మల్ని తన్నింది నిజంగా బ్యాంక్ దగ్గరేనా? కాదని నీకెలా తెలుసు? ఏంటి కాదా? కాకపోవటం ఏంటి, నిజంగా బ్యాంక్ దగ్గరే. ఏంటి ఎంత అనుమానంగా చూస్తున్నాడు? సరే బావా, నీకోసం ఏమైనా హెల్ప్ చేయమంటావా? మీరు నన్ను వదిలిపోవడమే నాకు పెద్ద హెల్ప్ బామ్మద్ది. అంటే నిజంగా బ్యాంకు దగ్గర. పద పులి, పద 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 పద. కూల్ అన్నయ్య, కూల్. కూల్ అన్నయ్య, కూల్ కూల్ కూల్.
ఫేస్ ఇంత ఫ్రీగా ఉంది. ఫేస్ ప్యాక్ గానీ తీసారా? ఫేస్ కి ప్యాక్ ఉంది కాబట్టి చేతు నన్ను గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఫేస్ ప్యాక్ లేదు అంటే చేతు నన్ను చూస్తుంటాడా? ఒకవేళ చూసుంటే ఈ పాటికి నా ముందే ఉండాలి కదా. ప్రమీల, స్పృహ వచ్చిందా? ఏయ్, ఏంటి నువ్వు చేసింది? ఫేస్ ప్యాక్ ఎవరు రిమూవ్ చేశారు? నేనే. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు రిమూవ్ చేశావు? స్పృహలోకి రాగానే ఎందుకు కిడ్నాప్ చేసావని అడుగుతావు అనుకుంటే ఫేస్ ప్యాక్ గురించి మాట్లాడుతున్నావేంటి? ఫేస్ ప్యాక్ లేకపోతే నిజం బయటపడుతుంది కాబట్టి. ఏం లేదు, ఈ కట్ల విప్పు. అది కాదు ప్రమీల. విప్పుతావా లేదా? అరవకు. ఇంకా గట్టిగా అరుస్తాను. నువ్వు నా ప్రేమికుడు అనుకున్నాను కానీ ఇలా కిడ్నాప్ చేస్తావనుకోలేదు. మన కోసమే చేశాను. ఏంటి మన కోసం? ముందు కట్ల విప్పుతావా లేదా? ఇప్పుడు నా మాట వినలేదో లైఫ్ లో నీ మొహమే చూడు. మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాను. అలా అనక ప్రమీల. అయితే కట్ల విప్పు. చేతుగడితో ఒక మాట చెప్పి. మన మధ్య చేతు ఎవడు? నా ఫ్రెండు. నీకు ఫ్రెండ్ కావాలా, ప్రమీల కావాలా? ఇద్దరూ కావాలి. ఒక్క నిమిషం, చేతుగడి కాల్ చేస్తాను. ఇదిగో వాడే కాల్ చేశాడు. హలో చైతు. ఎరా, ఏంటి పోయినావు? స్పృహలోకి వచ్చిందిరా. ఏమంటుంది? కట్లు విప్పమంటుంది. విప్పకపోతే నీ మొహమే చూడను, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చూసిన సంబంధం చేసుకుంటానని చెప్తుంది. రేయ్, ఆ అమ్మాయి ఏదో టెన్షన్లో ఉండి అలా అంటుంది. నువ్వు టెంప్ట్ అయి కట్లు విప్పావంటే మన కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అవును బాబు, ఈ రోజు చైతు బాబు కాబోయే భార్యతో గుళ్ళో పూజుంది. అది కూడా పక్కన పెట్టి ముందు మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నారు, పెళ్లి చేయాలనుకుంటున్నారు. అయితే దండలు తాళిబొట్టు తీసుకుని వెంటనే వచ్చేస్తాం. ఆ అమ్మాయి మెళ్ళ తాళి కట్టిన తర్వాత నేను గుడికి పోతాను, మీరెక్కడికైనా పోండి. కానీ మేము వచ్చేంత వరకు కట్లు మాత్రం విప్పదు రోయ్. నా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నప్పుడు నువ్వు చెప్తే కాదంటానా? త్వరగా వచ్చేసే, వెయిట్ చేస్తూ ఉంటాను రా. పద, టైం అవుతుందా? ఏమంటున్నాడు? వస్తున్నాడు. నీకొక సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఇంత టెన్షన్ లో సర్ప్రైజ్ ఏంట్రా వెదవా? ఇంకా సేపట్లో మనిద్దరికి పెళ్ళి. వస్తున్నప్పుడు పూలదండలు తాళిబొట్టు కూడా తీసుకొచ్చేస్తున్నాడు. తాళి బొట్ట? ఎక్కడికి పోయిందో? టైం అయిపోతుంది, ఇది ఇంకా రాలేదు. ఏంటి నానమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు ఒకటే కాదే, ప్రతి క్షణం ఆతృత, ఆరాటం, భయం. దేనికి? దేనికంటావేంటే? ప్రమీలెక్కడా? లక్ష్మి, లక్ష్మి, టాబ్లెట్ టాబ్లెట్ తీసుకురా. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. టాబ్లెట్ టాబ్లెట్. అత్తయ్య, ఇది 10వ టాబ్లెట్. 10దా? 10 అయినా 110 అయినా తప్పదే. నాకు ఈ వయసులో ఈ టెన్షన్స్ ఏంటే? ప్రమీల పెళ్ళి అనుకున్నప్పటి నుంచి ఒక టెన్షను, దాని తలతిక్కతో ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని అదొక టెన్షను, నువ్వు వాళ్ళకెక్కడ ఎదురు పడతావో అని మరో టెన్షను. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలా అని ఇంకో టెన్షన్. నానమ్మా,
ఎందుకంత టెన్షన్? అక్క వస్తుంది. ఏం వస్తుందే? నిన్నటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. అది వచ్చి చచ్చిందేమో గాని నాకు మాత్రం టెన్షన్ వచ్చి చచ్చిందే. నాకు తెలిసి నేనివాళ పోవడం ఖాయం. అత్తయ్య, ఏంటా మాటలు? ఏంటంటావేంటే, నిన్న వాళ్ళొచ్చి ప్రమీలకి పసుపు నీళ్ల స్నానం చేయించింది దేనికి? పూజ ఉందనే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రమీలని పూజకి తీసుకెళ్ళడానికి తిప్పుకుంటూ వస్తారు. నువ్వేమో నమస్కారం అంటావు, వాళ్ళొక కౌంటర్ వేస్తారు. నేను కూర్చోండి అంటాను, దానికి మరో కౌంటర్ వేస్తారు. తర్వాత పూజకు టైం అవుతుంది, ప్రమీల ఎక్కడా అంటారు. వెంటనే మనం కోర్టులో జడ్జి ముందు నుంచున్న ఖైదీలాగా చేతులు కట్టుకుని, నిన్ననగా మా ప్రమీల బయటకు వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు, ఫోన్ కూడా చేయలేదండి, తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదండి అంటాం. అప్పుడేంటే పొజిషను? అంటే వాళ్ళు కోప్పడతారు. కోప్పడ్డం కాదే, ఫైర్ అవుతారు. అలా ఎందుకు చెప్తారు? ఇప్పుడే బయటికి వెళ్ళింది, వస్తుంది అని చెప్తాం. నమ్మేస్తారు. వాళ్ళ సంగతి నీకు తెలీదే. వాళ్ళింట్లో కూర్చునే మన ఒంట్లో నరాల్ని గిటార్ వాయించే బ్యాచ్ అది. మామూలుగా ఉన్నప్పుడే 100 దారాలు తీస్తారు. అలాంటిది పిల్ల ఇంట్లో లేదంటే ఆరాలు తీయకుండా ఉంటారా? అనుమానించకుండా ఉంటారా? నాకు తెలిసి ఈ పెళ్లి ఆగిపోయినట్టే. అత్తయ్య, ఇది నా డైలాగ్ కాదే. వాళ్ళకి విషయం తెలియగానే వాళ్ళ నోట్లోంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఇదే. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ ఇయ్యి. బామ్మ, ఆపుతావా? నీ టెన్షన్తో నువ్వు కాదు, ముందు మమ్మల్ని పంపేలా ఉన్నావు. వాళ్ళొచ్చేలోపు ప్రమీల ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ లోపు వాళ్ళొస్తే కంగారు పడకుండా కాస్త మేనేజ్ చేయండి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ ఇవ్వవే. ముందు ఆ టాబ్లెట్ మింగడం ఆపు. పోయావంటే పెళ్లి చూడకుండానే పోయానే అని పైకెళ్ళి ఏడుస్తావు. నువ్వేం బాధపడకమ్మా. ప్రమీల ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. సూర్య, నాకొక చిన్న అనుమానం వచ్చింది. ఏంటమ్మా? ఆ రోజు ప్రమీలని ప్రేమించానని సంబంధం మాట్లాడడానికి మన ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా. మనం కాదన్నామని కక్షతో ఆ అబ్బాయి ఏవైనా ఆ అబ్బాయి పేరేంటమ్మా? అశోక్ అనుకుంటా. సరే అమ్మా, నేను చూసుకుంటా. ముందు ఆ ముసల్దాన్ని టాబ్లెట్స్ మింగొద్దని చెప్పు. అక్క, మనకి మంచి రోజులు స్టార్ట్ అయ్యాయనిపిస్తోంది. అవునక్క, నీ పూజలు ఫలించాయి. ఏ దేవుడో నీ మొర ఆలకించినట్టున్నాడు. దేవుడు నా మాట ఎప్పుడు కాదనడే. మొహమాటం కొద్దీ అప్పుడప్పుడు నేనే గట్టిగా అడక్క కొన్ని విషయాలు ఆలస్యమవుతాయి, అంతే. మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మాత్రం మనకి అనుకూలంగానే జరిగింది. అవును, ఏదో పూజ చేయించమని నాన్న చెప్పాడు కదా. ఇప్పుడు ప్రమీల్ ఇంటికి వెళ్ళి అమ్మాయి ఎక్కడా అని అడుగుదాం. వాళ్ళు బిక్కమొహాలేస్తారు.
రేపు పెళ్లి అనగా అమ్మాయి లేదు అంటే అర్థం ఏంటి అని నాన్న హడావిడి చేసి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి వచ్చేద్దాం. పదండి, ఈ రోజుతో ఆ దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నాన్నకు చెప్పొస్తాను. నాన్నా, ఏంటమ్మా? ఏంట్లల్లి ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? గుడికి. ఏమైనా మొక్కుకున్నారా? మొక్కుకుంది మేం కాదు, మా నాన్న. అదే అల్లుళ్ళు, పెళ్లికి ముందు రోజు అబ్బాయి అమ్మాయితో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేస్తానని మొక్కుకున్నాను. అందుకే ఇప్పుడే వెళ్ళి ప్రమిళని తీసుకుని మేం గుడికి వెళ్తున్నాము. అనయ్య, ప్రమీల కిడ్నాప్ అయింది కదా? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ప్రమీల్ సంగతి తర్వాతమ్మా, మన చైతుగాడు ఎక్కడా? మేము ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాం నాన్న. డైరెక్ట్ గా గుడికే వచ్చేస్తామన్నారు. మేం బయలుదేరుతాం నాన్న. సరేనమ్మా. పదనయ్య. లలి 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 మరి ప్రమీల్ని ఎవరు కిడ్నాప్ చేశారు కదా? అవును. మరి పూజకి తీసుకెళ్తామంటారేంటి? ఏమండి, నేనొక మాట అంటే మీరేం ఫీల్ అవ్వరు కదా? ఏంటి? మీ బ్రెయిన్లో సంవత్సరానికి ఒక్క పూట కూడా పనిచేయవేంటండి? వస్తున్నప్పుడు పూలదండలు తాళిబొట్టు కూడా తీసుకొచ్చేస్తున్నాడు.